తెరపైకి మళ్ళీ కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజ్ లవ్ స్టోరీ వచ్చింది. కలుసుకుంటానని హామీ ఇచ్చి మళ్ళీ మొహం చాటేశారని బాధిత మహిళ తెలిపారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం బాధిత మహిళ మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని ముఖం చాటేశారని అన్నారు. ఇటు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తనకు న్యాయం చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ ఇప్పుడు పట్టించుకోకుండా లేదంటూ బాధిత మహిళ ఆరోపణ చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపం చేశారు. అయ్యా ఏమంటారు స్టార్ట్ చేయమంటారు గతంలో నా మీద నవీన్ రాజ్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. చేస్తే నేను స్థానిక నేతలైన మన కొండా సురేఖ మేడం దంపతులకు చెప్పాను. ఈ విషయం మీద వాళ్ళు ఆలోచించి నాకు న్యాయం చేస్తా, అతనితోని పెళ్లి చేస్తా, అతని మీద కేసు పెట్టిస్తామా అని మేడం గారు స్థానిక ఇంద్రార్గంజ్ పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ చేయించినాక అతను తను పలుకుబడితోని ఆ కేసును లాకప్ అప్లైంట్ చేసి నేను తర్వాత డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోయి మేడం గారికి ఇచ్చి పరిస్థితి వివరించినాను. మేడం గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చేయలేనమ్మా, వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, నీకు తప్పకుండా మేము అప్పుడు న్యాయం చేస్తాం, ఇప్పుడు నువ్వు వెళ్ళి పొమ్మని తిరిగి పంపించేసి తర్వాత మేడం ఎలక్షన్లు వచ్చినాయి గెలిచింది మేడం. నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ మేడం గారిని కలిసిన. మరి మేడం గారు నాకు ఇప్పుడన్నా న్యాయం చేయండి, చాలా రోజులు గడిచిపోయినాయి కదా, చేయండి అని అడిగిన. మేడం ఓసీసీల కార్యాలయానికి తీర్పించింది. ఇక రేపు మాపు అని తిప్పుతుంది. చాలా రోజులు చూసిన అట్లా కూడా. మళ్ళీ నేను ఈ కేసు గురించి తిరిగి నాకు సొమ్ములు డబ్బులు చాలా అయిపోయి ఆర్థికంగా చాలా చిక్కిపోయినాను. మేడం గారు నాకు న్యాయం తొందరగా చేయండి అని అడిగితే నానా బూతులు తిట్టింది. రామ్నగర్కి వెళ్ళి అడిగిన మొన్న 16 పోయిన నెల అడిగితే చాలా బూతులు తిట్టింది. అసలు నేను కేసే పెట్టలేదంటారు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటారు. నానా విధాలుగా నన్ను బెదిరింపులు చేసి వాళ్ళ అనుచరులతోని బయటికి గెలిచి ఇక నేను వచ్చి సిపి గారికి చెప్పిన, స్థానిక సిఐ గారు ఇంద్రార్గంజ్కి చెప్పిన, డీజీపీ గారికి చెప్పిన. అందరూ ఎవ్వరు ఇంతవరకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నేను ప్రెస్ మీట్ పెడతా అని పెట్టిన. ప్రెస్ మీట్ పెడితే కూడా చంపుదాన్ని బెదిరించింది మేడం. అట్లా కూడా కొద్ది రోజులు ఎదురు చూసిన. ఇప్పుడు ఇంకా నేను ధైర్యం తెచ్చుకొని నా జీవితం నాకు కావాలి కాబట్టి, నాకు న్యాయం కావాలి కాబట్టి వీళ్ళందరితో వీళ్ళ సహకారంతో ప్రెస్ మీట్ చేశాను. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నవీన్ రాజ్తో నాకు తగిన న్యాయం చేసి నన్ను కాపాడి నాకు లైఫ్ సెటిల్ చేయాలని కోరుకుంటున్నాను. అత్యాచారం కేసు అయింది. అదైనా లాగా ఎవిడెన్స్ చేసింది పోలీసులు అందరినీ. అది క్లోజ్ అయిపోయింది. అయితే మేడం రీఓపెన్ చేసి మళ్ళీ నాకు న్యాయం